హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి డెఫినెట్గా. సో అది కూడా మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే ఒక బెస్ట్ క్యాప్చా ఎంట్రీ జాబ్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇందులో జస్ట్ మనం నెంబర్స్ టైప్ చేస్తే సరిపోతుంది. సో నెంబర్స్ టైప్ చేయడం వల్ల మనం మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఎలా ఎర్న్ చేయాలి, సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ప్రతిదీ కూడా నేను వీడియోలో చెప్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్గా చూడండి. సో డౌన్లోడ్ అయితే అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో క్యాప్చా వాలా, సో ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అయితే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. సో ఫస్ట్ లాగిన్ చూద్దాము. సో ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఇందులో లాగిన్ అయి ఉంటే కనుక మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో సో పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు రికవర్ అయిపోతుంది. సో అక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయి ఉంటే కనుక సో ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేమ్ అది మీ ఇష్టం, సో ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో సో ఆ మెయిల్ ఐడి అయితే అక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్, సో 8 క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోండి పాస్వర్డ్ అనేది. అండ్ సేమ్ పాస్వర్డ్ని రిపీట్ చేయండి సో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర. సో నెక్స్ట్ ఫోన్ నెంబర్, సో ఫోన్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉంటుందో ఆ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ రిఫర్ కోడ్, సో ఆటోమేటిక్గా మీకు అక్కడే రిఫర్ కోడ్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఒక బాక్స్ కనిపిస్తుంది కదండి, సో వెరిఫై దట్ యు రీడ్ అండ్ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఆ బాక్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బాక్స్లో, సో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ క్రియేట్ అయిన తర్వాత సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఒకవేళ మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వాలనుకుంటే జీమెయిల్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో లేదు అనుకుంటే కనుక మీరు ఇలాగ లాగిన్ అయ్యి కానీ లేకపోతే సైన్ అప్ అయ్యి కానీ సో ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. అండ్ లాగిన్ విత్ ఈమెయిల్ కంటే సో మీరు సైన్ అప్ అవ్వడమే బెటర్. సో సైన్ అప్ అయితే అవ్వండి. ఆఫ్టర్ సైన్ అప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇక్కడ ఏంటి అంటే సో డైలీ బోనస్ ఉంటుంది, ఆఫర్స్ ఉంటాయి. సో వీడియోస్ వాచ్ చేయడం వల్ల కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో కాయిన్స్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఆఫర్ ఉంటుంది, ఎక్స్ట్రా బోనస్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే లెట్స్ గో క్యాప్చా ఎంట్రీ. సో డూ 1 క్యాప్చా అండ్ గెట్ 1 పాయింట్. సో 1 క్యాప్చా చేసినందుకు మనకి 1 పాయింట్ అయితే వస్తుంది. బట్ ఏంటి అంటే 1 క్యాప్చా చేయడం వల్ల మనకి 5 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ మెయిన్ నోట్ పాయింట్ ఏంటి చెప్పాలంటే దీనికి, సో ఒకవేళ దీనికి చాలా పేషెన్స్ అవసరం. ఎందుకు అంటే సో ఇక్కడ మనకి ఏదైతే నాకు సర్కిల్ చూపిస్తుందో కొంచెం టైం టేకెన్ అండి. సో ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా సో ఆఫర్ రిసీవ్ చేసుకోవాలన్నా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ నేను డైలీ బోనస్ దగ్గర క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సో 5 క్యాప్చర్స్ అయితే చేయండి. సో చేసిన తర్వాత మీ బోనస్ అయితే వస్తుందని చెప్తుంది. సో 5 క్యాప్చర్స్ కూడా చేద్దాము. సో ఇక్కడ మిగతా ఆప్షన్స్ చూస్తే కనుక ఫ్రెండ్స్ని ఈజీగా రిఫర్ చేస్తూ మనీ అనేది ఏం చేయొచ్చు. సో మీకు ఒక రిఫరల్ కోడ్ ఉంటుంది, లైక్ పర్సనల్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని కాపీ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక సో డెఫినెట్గా మీ అకౌంట్లో మనీ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక ట్రిక్కే. సో ఈజీగా ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ మనం రిలేటివ్స్ని రిఫర్ చేస్తూ సో డెఫినెట్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఫేస్బుక్, వాట్సాప్ అండ్ మోర్. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్లో ఎలా అయినా మనం రిఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం క్యాప్చర్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ గో క్యాప్చా ఎంట్రీ అనే ఆప్షన్ కింద స్టార్ట్ నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా క్యాప్చాస్ అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్గా నెంబర్స్ అనేవి టైప్ చేస్తూ ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. బట్ దీనికి కొంచెం పేషెన్స్ అయితే అవసరం. సో ఇక్కడ 30 క్యాప్చాస్ అయితే ఉన్నాయి. సో 30 క్యాప్చాస్ కూడా నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ కానీ సో ఎటువంటివి ఉండవు, బట్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్స్ ఈజీగా టైప్ చేయొచ్చు. సో మనం 1 క్యాప్చా చేసినందుకు మనకి 5 కాయిన్స్ అయితే వస్తాయి.
వస్తాయి. సో ఇక్కడ నేను 1 క్యాప్చర్ సో ఆల్రెడీ 1 క్యాప్చర్ చేశాం కదా. సో చేసిన తర్వాత మనకు 5 కాయిన్స్ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత యాడ్ టు వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా కాయిన్స్ అనేవి మన వాలెట్లోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. అండ్ విత్డ్రా ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో 2 ఆప్షన్స్ ఉంటాయి విత్డ్రా ప్రాసెస్కి కూడా. సో బట్ ఇక్కడైతే మనకి 30 క్యాప్చర్స్ ఉన్నాయి కాబట్టి 30 క్యాప్చర్స్ ఎంటర్ చేయాలి. సో ఆఫర్స్ వల్ల కూడా మనకి ఈ క్యాప్చర్స్ కంటే ఆఫర్స్ మనం చేయడం వల్ల ఇంకా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. సో కాయిన్స్ రావడం వల్ల ఏంటంటే మనం ఈజీగా అండ్ తొందరగా కూడా మనీ అనేది ఏం చేయొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అంత టైం అయితే తీసుకోదు ఆఫర్స్ మనం యూస్ చేయడం వల్ల. బట్ క్యాప్చర్స్ అనేవి మనకి కొంచెం టైం పడుతుంది. సో ఇది కూడా బెస్ట్ ప్రాసెస్సే, అది కూడా బెస్ట్ ప్రాసెస్సే. సో ఆల్రెడీ కొన్ని క్యాప్చర్స్ అనేవి నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినందుకు నాకు ఇప్పుడు కొన్ని బోనస్ అయితే వస్తుంది కదా. సో ఇంతకుముందు ఆల్రెడీ 5 క్యాప్చర్స్ చేయండి బోనస్ అయితే వస్తుందని చెప్పారు. సో కొన్ని క్యాప్చర్స్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేయడం వల్ల డైలీ బోనస్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేయడం వల్ల సో మనకి కంగ్రాచ్యులేషన్స్ యూ ఓన్ 100 కాయిన్స్. సో ఇక్కడ మనకి క్యాప్చర్స్ చేయడం వల్ల మనకి డైలీ బోనస్లో 100 కాయిన్స్ అయితే వచ్చినాయి. సో క్లైమ్ డైలీ బోనస్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి బోనస్ అనేది వాలెట్లోకి యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ విత్డ్రా ప్రాసెస్ వచ్చేసరికి నేను కొన్ని క్యాప్చర్స్ ఎంటర్ చేయడం వల్ల 35 కాయిన్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ మనం ఎన్ని క్యాప్చర్స్ ఎంటర్ చేస్తామో, ఎంత రివార్డ్ తీసుకున్నామో కూడా ప్రతిదీ హిస్టరీ ఉంటుంది. అండ్ రిడీమ్ హిస్టరీ కూడా, అంటే రిడీమ్ హిస్టరీ ఏంటంటే సో ఒకవేళ మీరు ఎంత అయితే విత్డ్రా చేస్తారో సో దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ప్రతిదీ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఎటువంటి రీడింగ్ హిస్టరీ చేయలేదు కాబట్టి, లైక్ విత్డ్రా చేయలేదు కాబట్టి సో మనకి అక్కడ హిస్టరీ అయితే నో రికార్డ్స్ అవైలబుల్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం రిడీమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఒకటి పేటిఎం, ఇంకొకటి పేపాల్. సో ఈ 2 ఆప్షన్స్లో మనం ఏదైనా యూస్ చేసుకొని మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ పేటిఎం కానీ లేకపోతే పేపాల్ కానీ. సో పేపాల్ అనేది చాలామందికి అన్అవైలబుల్గా ఉంటుంది, బట్ పేటిఎం అనేది చాలామందికి అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో పేటిఎం ద్వారా కూడా మనం ఈజీగా ఇన్స్టెంట్గా మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. వితిన్ 24 అవర్స్లో మనకి మనీ అనేది ఈజీగా క్రెడిట్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే సో పేపాల్ ద్వారా చాలామందికి రాదు కాబట్టి సో పేటిఎం అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి సెలెక్టెడ్ మెథడ్ అండ్ సెలెక్టెడ్ అమౌంట్. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు సో మనం $1 రావాలంటే ఎంత ఏం చేయాలి, సో ప్రతిదీ కూడా అడుగుతారు. బట్ ఇందులో అయితే ఏంటి అంటే 10,000 కాయిన్స్ వస్తే మనకి 100 రూపీస్ అయితే వస్తాయి. బట్ చెప్పాను కదా సో చాలా పేషెన్స్ అయితే అవసరం దీనికి. సో ఈజీగా మనీ అనేవి ఎవరికి రావు. సో అందుకని సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా ఇందులో మనీ అనేది ఏం చేయొచ్చు. బట్ మనకి క్యాప్చర్స్ ద్వారా మనం చాలా టైం పడుతుంది కదక్క అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆఫర్స్ అవైలబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక సో మనకి ఇన్స్టెంట్గా 5,000 సో అవి మనకి వాలెట్లో యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆఫర్స్ యూస్ చేయడం వల్ల సో అదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో డెఫినెట్గా వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్ అయితే చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.